నమస్తే ఈరోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీ కదా. జనరల్గా ఇంట్లో పార్టీ అంటే పార్టీ టైం వరకు వంట చేసి కరెక్ట్గా పార్టీ టైంకి అలసిపోతూ ఉంటారు కదా. అందుకే అలాంటి టెన్షన్ ఏమీ లేకుండా ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకొని పార్టీ టైంకి ఫ్రెష్గా కనిపించే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ స్వప్న. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మన పిల్లల పార్టీ సెగ్మెంట్ కోసం మనం చేస్తున్నాం బనానా కస్టర్డ్ విత్ చాక్లెట్ పూరి. మరి ముందుగా చేయాల్సింది ఏంటంటే మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. సో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం నీళ్లు పోసుకోవాలి. ఎప్పుడు కూడా చాక్లెట్ని మనం డబుల్ బాయిలింగ్ చేసి మెల్ట్ చేస్తాం కదా. సో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ని ఒక కొంచెం పెద్ద బౌల్లో వేసుకొని చూడండి, ఇక్కడ ఆల్రెడీ నీళ్ళు కొంచెం వేడిగా అవుతున్నాయి కదా. వేడిగా ఉన్న నీళ్ళల్లో చాక్లెట్ని పెట్టేయాలి. నీళ్లు మరుగుతూ ఉంటే ఆ స్టీమ్కి చాక్లెట్ లైట్గా మెల్లిగా కరుగుతూ ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. చాక్లెట్ కరిగించేటప్పుడు ఎప్పుడు కూడా ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్లు పడకుండా చూసుకోవాలి. 1 డ్రాప్ వాటర్ పడ్డా కూడా చాక్లెట్ మొత్తం స్మాష్ అయిపోతుంది, మొత్తం పాడైపోతుంది. సో అందుకని చాక్లెట్ కరిగించేటప్పుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ బౌల్లో చూడండి, చిన్న చిన్న పూరీలు, మనం పానీపూరి తింటాం కదా, పానీపూరి తినే పూరీలు ఉన్నాయి కదా. ఆ పూరీలు నేను ఒక 7 తీసుకున్నాను. మీరు ఇంట్లో ఎంతమంది పార్టీకి వస్తున్నారో ప్లాన్ చేసుకొని అన్ని పూరీలు రెడీగా పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ చాక్లెట్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంది కదా. ఇలా లైట్గా కలుపుతూ ఉంటే చాక్లెట్ మంచిగా మెల్ట్ అయిపోతుంది. మరి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నారనుకోండి, చాక్లెట్ మెల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంతేకాకుండా కింద మటుకి బర్న్ అయిపోయి పైన మటుకి ముక్కలు ముక్కలుగా అలాగే ఉండిపోతుంది. కాబట్టి మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే కరగడానికి, మెల్ట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఆల్రెడీ చాక్లెట్ మెల్ట్ అవుతూ ఉంది. వావ్, ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది చూసారా. చిన్న చిన్నగా ముక్కలు ఉన్నాయి కదా, పర్వాలేదు. ఇప్పుడు మనం తీసి బయట పెట్టేసుకుంటే ఈ బౌల్ వేడికి చాక్లెట్ కరిగిపోతుంది. ఇలానే ఎక్కువసేపు మనం పెట్టామనుకోండి, చాక్లెట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా కొంచెం తొందరగానే ఇలా లైట్గా పీసెస్ ఉన్నప్పుడు తీసేస్తే సరిపోతుంది. చాక్లెట్ కరెక్ట్గా మెల్ట్ అయిపోయింది చూడండి. చూడండి, ఇప్పుడు చాక్లెట్ చక్కగా మెల్ట్ అయిపోయింది. ఎక్కడా కూడా మనకి అస్సలు ఉండలేవు కదా. ఇలా చాక్లెట్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, చిన్న చిన్న పూరీలు ఉన్నాయి కదా, వీటిలో చాక్లెట్ని మొత్తం డిప్ చేయాలి. ఇలా డిప్ చేసిన పూరీలని మనం బటర్ పేపర్ పైన పెట్టుకోవాలి. సో ఇలా ఎక్కువగా ఉన్న చాక్లెట్ అంతా కిందకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని తీసేసి మనం బటర్ పేపర్ పైన పెట్టుకోవాలి. కానీ ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొంచెం దూరంగా పెట్టుకోవాలి. చేస్తుంటేనే ఫీలింగ్ ఇంత బాగుంది, తింటే ఇంకెంత టేస్టీగా ఉంటాయండి. ఇలా చాక్లెట్ని డిప్ చేసుకున్న పూరీలని మనం ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు చాక్లెట్ గట్టిగా అయిపోతుంది కదా, అప్పుడు మిగతా ప్రాసెస్ చేయడానికి చాక్లెట్ పూరీలు ఈజీగా ఉంటాయి. సో వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చేద్దాం. చాక్లెట్ పూరీస్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా, ఒక 10 నిమిషాలైనా అవ్వాలి. మరి ఈ లోపల మనం కస్టర్డ్ చేసుకుందాం. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కస్టర్డ్ కాదండో, ఈరోజు మనం చేస్తున్నాం బనానా కస్టర్డ్. మరి ముందుగా బనానా కస్టర్డ్ చేసుకోవడానికి ఒక సాస్ ప్యాన్ తీసుకొని, జనరల్గా అయితే అందరూ చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ పాలని బాగా బాయిల్ చేసిన తర్వాత అప్పుడు కస్టర్డ్ పౌడర్ని వాటర్లో అయినా లేదా పాలల్లో అయినా కలిపి వేస్తారు కదా. కానీ అలా కాకుండా నేను ఈజీ ప్రాసెస్ మీకు ఒకటి చెప్తాను చూడండి. పాలని ఒక బౌల్లో వేసిన తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకొని పాలల్లో కలిపేసుకోవాలి. సో
ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ పాలలో వేసాం కదా, ఎక్కడ కూడా కస్టర్డ్ పౌడర్ ఉండలుగా లేకుండా, లంప్స్ లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. అలాగే ఒక హాఫ్ బౌల్ కస్టర్డ్ పౌడర్కి ఒక ఫుల్ బౌల్ చక్కెర తీసుకోవాలి. చక్కెరని కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి. చక్కెరని ఇందులోనే వేసి కలుపుకోవడం వల్ల కస్టర్డ్ పౌడర్లో ఎక్కడైనా సరే ఆ ఉండలు ఉంటే గనక మొత్తం కరిగిపోతాయి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ మీద ఈ ప్యాన్ పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, లేదంటే ఒకేసారి మొత్తం ఉండకట్టేసే ప్రమాదం ఉంటుంది. అందుకని కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే కస్టర్డ్ పౌడర్ కదా అందుకని గట్టిగా అయిపోతుంది. కస్టర్డ్ పౌడర్లో కార్న్ఫ్లవర్ ఉంటుంది. సో అందుకని కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఈ టైంలో మటుకి స్టవ్ మీద ఈ పాలు కస్టర్డ్ పౌడర్ పెట్టి ఎక్కడికి వెళ్ళకుండా స్టవ్ దగ్గరే ఉండాలి. ఈ రోజు పిల్లల పార్టీ కోసం మనం చేస్తున్న ఐటెం అయితే అప్పటికప్పుడే రెడీ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ముందు రోజే ఒక 2 రోజుల ముందైనా సరే పర్వాలేదు, కస్టర్డ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో చూడండి, ఆల్రెడీ కస్టర్డ్ లైట్గా చిక్కవడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం వుడెన్ లాడిల్ పక్కన పెట్టేసి విస్క్తో కలుపుకోవాలి. ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కస్టర్డ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, ఆల్రెడీ కస్టర్డ్ ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఇలా ఉడికితే కస్టర్డ్ అయిపోయినట్టే. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. సో ఇప్పుడు చల్లగా అయిన కస్టర్డ్లో మనం ఈ విస్క్ తీసేసి బనానాస్ని కట్ చేసి వేసుకోవాలి. సో ఇంకొక బనానా కూడా కట్ చేసుకుందాం. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బనానాని ఇందులో వేసేసి మొత్తం కలిపేస్తే ఇప్పుడు ఇది బనానా కస్టర్డ్ అయిపోయింది. కస్టర్డ్ మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతనే మనం బనానా వేయాలి. అంతకన్నా ముందే వేసామనుకోండి బనానా నల్లగా అయిపోతుంది. కాబట్టి అరటిపండు వేడికి నల్లగా అవుతుంది. కాబట్టి ముందుగానే కస్టర్డ్ని చల్లగా చేసుకున్న తర్వాత ఇందులో అరటిపండు వేయాలి. అలాగే మనం ఫ్రిడ్జ్లో చాక్లెట్ పూరీ పెట్టుకున్నాం కదా, చాక్లెట్ పూరీని కూడా తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క చాక్లెట్ పూరీని తీసుకొని కాస్తంత మెల్లిగా ఇలా హోల్డ్ చేసుకోవాలి. కొంచెం మెల్లిగా హ్యాండిల్ చేయాలి, లేదంటే పూరి పగిలిపోతుంది. ముందుగానే ఇక్కడ నేను ఫైనల్ ప్లేటింగ్ తీసుకొని దీంట్లో చూడండి, ఇందాక నేను మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా, ఆ చాక్లెట్ని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలా చక్కగా బటర్ పేపర్ మీద డిజైన్ వేసుకున్నాను. ఎందుకంటే గార్నిష్ చేసుకోవడానికి చాలా బాగా ఉంటుందని. ఇలా పెట్టుకొని మనం పక్కన పెట్టేసుకొని మనం చేసి పెట్టుకున్న బనానా కస్టర్డ్ని ఈ పూరీలో ఇలా మెల్లిగా వేయాలి. ఇలా ఫుల్గా ఫిల్ చేసిన తర్వాత ఫైనల్ ప్లేటింగ్లో పెట్టేయాలి. ఇప్పుడు ఇంకొక చాక్లెట్ పూరీని మెల్లిగా ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం మెల్లిగా
ఎందుకంటే మళ్ళీ సైడ్ పడిపోకుండా కాస్తంత మెల్లిగా మనం కస్టర్డ్ ఫిల్ చేసుకోవాలి. ఇలాగే పార్టీకి ఎంతమంది గెస్ట్లు వస్తున్నారో ప్లాన్ చేసుకొని ముందుగానే చేసి పెట్టుకోవాలి. సో ఇలా ఫైనల్గా చాక్లెట్ పూరీలలో బనానా కస్టర్డ్ని ఫిల్ చేసుకుంటే మన బనానా కస్టర్డ్ చాక్లెట్ పూరీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం సైడ్ పెట్టుకున్నాం కదా, ఈ చాక్లెట్ని ఇలా పైన పెట్టేస్తే సో ఇలా ఫైనల్గా సెట్ చేసేస్తే మన పార్టీకి కావాల్సిన బనానా కస్టర్డ్ చాక్లెట్ పూరీస్ రెడీ. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీరు పార్టీకి పిల్లలు వచ్చే టైంకి తీసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. ముందే చెప్పాను కదా, నేను ప్రామిస్ చేశాను కదా, పార్టీ టైం ముందే కాకుండా ముందుగానే ప్రిపేర్ చేసుకునే వంటకంతో ఈరోజు మీ ముందుకు వచ్చానని చెప్పినట్టే చూపించాను కదా. మీరు కూడా రెసిపీని నోట్ చేసుకొని ఇంట్లో నెక్స్ట్ టైం పార్టీ ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. బనానా కస్టర్డ్ విత్ చాక్లెట్ పూరీ తయారు చేయే విధానం. ముందుగా ఒక ప్యాన్లో నీళ్లు వేడి చేసుకొని ఒక బౌల్లో చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. తర్వాత మెల్ట్ చేసుకున్న చాక్లెట్లో పూరీని డిప్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో పాలు, కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకొని అందులో పంచదార వేసి కలిపి స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకుంటూ ఉండాలి. చివరగా ఇలాచి పొడి వేసి కాసేపు కుక్ చేసుకుంటే మనకి కావాల్సిన కస్టర్డ్ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న కస్టర్డ్ని చల్లారిన తర్వాత అట్టిపండు కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాక్లెట్ పూరీలకి హోల్ పెట్టి మనం చేసి పెట్టుకున్న బనానా కస్టర్డ్తో ఫిల్ చేసుకొని పైన చాక్లెట్తో గార్నిష్ చేసుకుంటే మనకి కావాల్సిన బనానా కస్టర్డ్ విత్ చాక్లెట్ పూరీస్ రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదా ఈరోజు పిల్లల పార్టీ సెగ్మెంట్ కోసం మనం చేసిన బనానా కస్టర్డ్ విత్ చాక్లెట్ పూరీ. సూపర్గా వచ్చాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మగారాభంలో కొంచెం పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. Until then, take care. Bye-bye.